తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ యాదగిరిగుట్టలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఈటెల పాల్గొన్నారు. అనంతరం బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని, ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్సులు మాత్రం పెరగలేదని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అందుకే మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఈటెల జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ వద్ద నిధులు లేవని ఈటెల చెప్పారు. అందుకే అప్పు కోసం కేంద్రం చుట్టూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే వృధా అవుతుందని ఈటెల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఈటెల ప్రకటించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇస్తే అక్కడి నుంచే బరిలో దిగుతారని స్పష్టం చేశారు. తాను 32 ఏళ్లుగా మల్కాజ్గిరిలో ఉంటున్నానని, ఆ స్థానం నుంచి పోటీ చేయాలన్నది తన మనసులో మాట అని చెప్పారు. కేసీఆర్ మానవ అద్భుతమని ప్రశంసించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయే స్థితికి చేరిందని ఈటెల విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు కొత్తగా వచ్చినవి కావని, గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడే కాళేశ్వరం మోటార్లన్నీ పాడయ్యాయని, అందుకే అప్పట్లో తమను కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని సీఎం రేవంత్ ని ఈటెల డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.